ఆగస్టు 31 నాటికి దూల్పేట ప్రాంతాన్ని గంజాయి ఫ్రీ ఏరియాగా మారుస్తామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా 15 రోజుల నుంచి విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. సుమన్ సింగ్ అనే వ్యక్తి విశాఖ నుండి గంజాయి దిగుమతి చేసినట్లు తెలిపారు. సీతాఫాల్ మండి, మైలారంగడ్డ, చిలకలగూడలో చోటా సింగ్, గౌతమ్ల దగ్గర నిల్వ ఉంచి అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించామన్నారు. ఏకకాలంలో దాడులు చేసి 54 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయాలపై 15 మందిని గుర్తించామని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు ఎక్సైజ్ డీజీ కమలాసన్ రెడ్డి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో చూస్తే గతంలో దూల్పేట ఏరియా మనకందరికీ కూడా సుపరిచితమే. దూల్పేటలో చాలా ప్రాంతాలున్నాయి. మంగళవారం, దూల్పేట, జిమినాథ్ బజార్, మచిలీ బజార్, బల్లాం గల్లీ, ఇటువంటి ఒక 7-8 ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ చాలా చిన్న ప్రాంతం. గతంలో ఐడి లిక్కర్ చాలా ఎక్కువగా అక్కడ తయారయ్యేది. ఐడి లిక్కర్ మీద ఆధారపడి చాలామంది బతికేవాళ్ళు. తర్వాత గవర్నమెంట్ ఒక పాలసీ డిసిషన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఐడి లిక్కర్ అంటే గుడుంబా పూర్తిగా నిర్మూలించబడ్డది. కానీ గుడుంబా నిర్మూలించబడిన తర్వాత దాని స్థానంలోకి గంజాయి రావడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నాడు ఆపరేషన్ దూల్పేట్ ప్రారంభించడం జరిగింది. జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు దూల్పేట ప్రాంతానికి లీడ్ చేస్తున్నాయి. కాబట్టి దూల్పేట ఏరియాలో పూర్తిగా ఇది నిర్మూలించి తర్వాత జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా దీన్ని ఫోకస్ చేయాలని చెప్పే ఉద్దేశంతో సైమల్టేనియస్గా అంటే ఒకే టైంలో వేరియస్ ప్లేసెస్లో మేము ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ హబ్ ఆఫ్ యాక్టివిటీస్ని టోటల్గా మనం కంట్రోల్ చేయాలి. తద్వారా మరి యువతకు, విద్యార్థులకు, చాలామంది దీనికి మత్తుమందులకు బానిసలుగా మారినటువంటి వారందరూ కూడా ఒక డైరెక్షన్ దాన్ని మొత్తం టోటల్ నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో మేము ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఆగస్ట్ 31 లోపల దూల్పేట ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ దూల్పేటలో భాగంగా మేము చేసినటువంటి ఆపరేషన్లో స్మాల్ క్వాంటిటీ మాత్రమే పట్టుబడ్డది. గతంలో అంటే ఎవరైనా ఈ ఫుడ్ సోల్జర్స్ అంటారు, వాళ్ళని పెడ్లర్స్, స్మాల్ క్వాంటిటీస్లో 50 గ్రాములు, 100 గ్రాములు తీసుకుని అమ్ముతుంటారు. మరి అది వాళ్ళని పట్టుకున్నా కానీ మనకు పెద్ద క్వాంటిటీ రికవర్ కాదు. అంటే అదేవిధంగా దూల్పేట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ డ్రగ్ పెడ్లర్స్, ఆ ట్రేడర్స్ వాళ్ళ ఇల్లు సర్చ్ చేస్తే కూడా ఎక్కడ మనకు రికవర్ కాదు. దాని అర్థం ఏంటంటే వారు చాలా చోట్ల స్టాక్ పాయింట్స్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, తెలిసిన వాళ్ళ దగ్గర కానీ గాంజా స్టాక్ పెట్టి వీళ్ళు అవసరమైనప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు ఆర్డర్ తీసుకొని వాళ్ళ పెడ్లర్స్, వాళ్ళ అసోసియేట్స్ పంపించి ఆ క్వాంటిటీని డెలివరీ చేసేటువంటి బాధ్యతను కొంతమందికి అప్పగించినారు. మేము ఇప్పుడు ఆ స్టాక్ పాయింట్స్ కూడా మేము ఐడెంటిఫై చేసినాము. నిన్న జరిగినటువంటి ఆపరేషన్లో ఒక మేజర్ స్టాక్ పాయింట్ పట్టుకోవడం జరిగింది. దాని కింగ్ పిన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, ఆర్గనైజర్ను. ఈ విధంగా ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు.